పెద్దలకు మర్యాద చూపించటము అనేటువంటిది మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఎటిక్వెట్ అని ఈరోజు మనం చెప్తున్నామే, ఈ ఎటిక్వెట్ విషయంలో చాలా మంది ఉన్నారు భారతీయులు. ఈ ఎటిక్వెట్ చెప్పడానికి మనకు చాలా మంచి శతకాలన్నీ వచ్చాయి. అందులో కుమార శతకము అని ఒక శతకం ఉన్నది. ఆ శతకంలోని ఒక పద్యం ఈరోజు మీకు చదివి వినిపిస్తాను. పెద్దలు విచ్చేసినచో బద్ధకముననైన దుష్ట పద్ధతినైనన్ హద్దెరిగి లేవకున్నన్ ముదువలెంజూతురతని ముద్దు కుమారా. ఓ కుమారా, పెద్దవాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు బద్ధకంగా కానీ లేకపోతే చెడు మార్గాన కానీ, అంటే మనసులో ఏదో బ్యాడ్ ఇంటెన్షన్స్ పెట్టుకొని కానీ నువ్వు అమర్యాదగా ప్రవర్తించవద్దు. అట్లా చేస్తే నిన్ను మూర్ఖుడి కింద జమ కడతారు ప్రపంచం. కాబట్టి పెద్దలు వచ్చినప్పుడు జాగ్రత్తగా లేచి నిలుచోవటం అనేటువంటిది మన పద్ధతి. అలా కాకుండా హాయ్ అను, హల్లో అను, కాళ్ళు ఊపుకుంటూ కుర్చీలోంచి లేవకుండా ఉండటం, లేకపోతే ఇట్లా చూస్తూ ఉండటము, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎదుటివాడి మనస్సులో ఏ విధమైన భావన కలుగుతుంది? వీడో పనికిరానివాడు అనే భావన కలుగుతుంది. కాబట్టి ఇంప్రెషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మనం ఎదుటివాడి మనస్సులో ఏ విధమైన పర్సెప్షన్స్ క్రియేట్ చేస్తున్నాము అనేటువంటిది చాలా ముఖ్యం. అది తెలిసి తెలియక మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు చేయకుండా ఉండటం కోసమే మనకు ఈ శతకాలను అందించారు మన పెద్దలు. తెలుగు భాషకు ఉన్నటువంటి ఒక గొప్ప వరం పద్యం. అటువంటి పద్యాలు శతకాల రూపంలో చాలా ఉన్నాయి మనకు. కుమార శతకం అందులో ఒకటి. ధన్యుణ్ణి. నమస్కారం.